శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా మనం ఏ భాగంలో అయినా మెట్లు నిర్మాణం అనేది చేసినప్పుడు దానికి పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత ఆ మెట్ల భాగంలో కొంత షెడ్ లాగా వేసే రేకులు వేసే పద్ధతి మనం చేస్తూ ఉంటాం. అది తూర్పాగ్నేయం కావచ్చు, లేదంటే ఉత్తర వాయువ్యం కావచ్చు. ఇక పడమరలో మెట్లు పెట్టుకున్న వాళ్ళు పడమర నైరుతిలో కావచ్చు, దక్షిణ నైరుతిలో కావచ్చు, ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది చూస్తే ఆ రేకులు ఏర్పాటు చేసేటప్పుడు కొంత వాలు, అంటే దాన్ని వాల్ అనేది దక్షిణం వైపు లేదంటే ఇంకో భాగం పెట్టినప్పుడు పడమర వైపు, అంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు కొద్దిగా ఎత్తు మనకి పైకి ఎక్కే వైపే కావాలి కాబట్టి యువతల కొద్దిగా డౌన్ అయినా ఈ విధంగా అంటే దక్షిణం వాల్ చేసి నిర్మాణం చేస్తున్నారు. ఆ పద్ధతి అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పైన మెట్ల మీద వేసినా లేకపోతే వేరే చోట ఎక్కడైనా కానీ మనం ఈ రేకు అనేది వేసినప్పుడు ఖచ్చితంగా అది తూర్పు కానీ ఉత్తరం కానీ వాలు అయ్యే విధంగా, అంటే దాని మీద కనుక వాటర్ పడితే తూర్పు కానీ ఉత్తరం కానీ పడే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. పొరపాటును కూడా దక్షిణం వైపు కానీ లేదా పడమర వైపు కానీ దాన్ని వాల్ చేసి మాత్రం ఆ షెడ్ ఏదైతే మనం నిర్మాణం చేస్తామో దాన్ని మాత్రం వేయకూడదు. ఎందుకంటే కొంతమంది సింపుల్గా అయిపోతుంది. మనం ఎక్కేటప్పుడే కదా మనకి హైట్ కావాల్సింది. యువతల వైపు ఎలాగో, అంటే నేను చెప్పేది సాధారణంగా ఒక ఫ్లోర్ ఉన్న వాళ్ళకి లేకపోతే 2 ఫ్లోర్లు ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ అల్టిమేట్గా పైకి వెళ్ళేటప్పుడు ఒకవైపు మనకి హైట్ అనేది రెండో వైపు అవసరం ఉంటుంది. అలాగ ఆలోచించి కొంతమంది, ఎందుకంటే అది చూసింది కాబట్టి మీకు చెప్తున్నాను, అలా గనక ఆలోచన చేసి మనకి ఇటువైపు ఎక్కే వైపే కాబట్టి మనకి హైట్ ఉండాలి, మనకి యువతల వైపు అవసరం ఉండదు కదా అని చెప్పి దాన్ని వాల్ చేసే విధానంలో మాత్రం మనం ఎటువైపు చేస్తున్నాం అనేది చూసుకోండి. తూర్పు ఉత్తరాలు కనుక అలా అయితే కనుక పర్వాలేదు. దక్షిణ పడమరలు మాత్రం వాలు చేసుంటే దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఈ విధంగా పొరపాటును చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.